సమాజం అనుకుంటుంది యేసు ప్రభుల వారు కూడా ఏదైనా తప్పు చేసేదేమో, ఏదైనా ఆయన పాపము చేస్తేనే కదా సిలువ వేస్తారని చాలా మంది అనుకుంటారు. నిజంగా ఈ యొక్క శుభ శుక్రవార దినమున మనమందరము కూడా కూడి ఉన్న మనమందరము కూడా మనము తెలియని ప్రజలకు కనివిప్పుగా ఈ యొక్క మాటలు వినిపించాల్సినటువంటి అవసరత ప్రతి క్రైస్తవులకు బాధ్యత. మరి ఏంటి అని అంటే, ఈ శుభ శుక్రవార దినమున యేసు ప్రభుల వారు శిలువపై ఉన్నప్పుడు, శిలువతో ఆయన వేలాడుతూ ఉన్నప్పుడు, నిజంగా మనం ఒక మనిషిని ఒకసారి ఆలోచన చేస్తే ఏదైనా చిన్న సమస్య వస్తే కమిలిపోతాడు. ఈ యేసు ప్రభుల వారు బ్రతికున్నంత కాలము కూడా ప్రజల కోసమే సేవ చేశాడు, ప్రజలపైనే ఆయన పోరాటం చేశాడు, ప్రజలపైనే ఆయన ఆనుకొని జీవించాడు, ప్రజల మధ్యలోనే ఉన్నాడు, ఎన్నో బోధనలు చేశాడు, సమాజంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు, ప్రజల్లో ఎంతో అద్భుతమైనటువంటి ఆ యొక్క మార్పులు తీసుకొచ్చినటువంటి దేవుడికి ఏమైంది అంటే, ఆయన అప్పుడున్నటువంటి ఆ యొక్క రాజకీయ ఆ రాజ్యమును వెళ్తున్నటువంటి వాళ్ళు రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులకు ఎంతగానో ఆ యొక్క లోపము ఏర్పడుతూ ఉన్నది. ఏమి లోపము అంటే, రాజకీయ మత నాయకులకు వ్యతిరేకతగా యేసు ప్రభుల వారు కనిపిస్తూ ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క మత నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ మత నాయకులకు ఏమైతుంది, వ్యతిరేకతగా యేసు ప్రభు కనిపిస్తూ ఉంటున్నాడు. ఎందుకు అనంటే, యేసు బోధను, ఆయన సంప్రదాయము, ఆయన యొక్క ఈ మత విశ్వాసాలు, ఆయన నడుస్తున్నటువంటి ఆయన ప్రదేశంలో ఎలా ఉందంటే, యేసు ప్రభు వారు ఏదైతే మాట పలుకుతున్నాడో, ఏదైతే పని చేస్తూ ఉంటున్నాడో, ఆ తను నివసిస్తున్నటువంటి దినంలో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మత నాయకులకు ఇబ్బంది కలిగింది. ఏంద్రనైనా ఇన్ని రోజులు నేను ఈ యొక్క రాజ్యాన్ని నడిపిస్తున్నాడు, ఈ దేశాన్ని నడిపిస్తున్నాడు, ఎవరో యేసు అంట, ఆయన వచ్చి ప్రజల్లో ఏదో మార్పులు తీసుకొస్తున్నాడంట, ప్రజలందరూ కూడా ఆయన వెళ్తున్నారంట. మరి నేను రాజుగా ఉన్నాడు, నన్ను ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు. ఎవరు ఆ రాజు? ఎవరు ఆ యేసు? నిజంగానండి, ఈ యొక్క దేశంలో కానీ ఈ యొక్క మండల గ్రామంలో ఎవరైనా కానీ ఒక మంచి పని చేస్తే ఓర్వనటువంటి పరిస్థితి, అటువంటి సమాజంలో మనము జీవిస్తూ ఉంటున్నాం. మరి యేసు ప్రభుల వారు కూడా అప్పుడు జీవిస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో యేసు ప్రభుల వారు కూడా అప్పుడున్నటువంటి మత నాయకులు ఏం చేశారు, ఆయన్ని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. ఏంటి అని అంటే, అందరూ కూడా ప్రజలందరూ కూడా యేసు వైపు గుంపులుగా యేసు ప్రభుల వారిని వెంబడించడము అప్పుడున్నటువంటి మత నాయకులకు నచ్చలేదు. కనుకనే ఏం చేయాలి, యేసు ప్రభుని సిలువ వేయాలి. ఇది మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏంటి అని అంటే, అప్పుడున్నటువంటి ఈ యొక్క రాజకీయ ఎవరైతే ఉంటారు కదా, రాజకీయ ముప్పు ఎవరైతే ఉంటారు కదా, ఈ రాజకీయంగా కూడా దెబ్బకుంటాడు యేసు ప్రభుల వారు. ఏంటి అంటే, యేసు ప్రజాదరణ పొందిన నాయకుడుగా మారడము. యేసు ప్రభు ఎలా మారాడు? ప్రజాదరణ పొందుతూ ఉంటున్నాడు. ప్రజలందరూ కూడా ఏమైతే ఉన్నారు, యేసు ప్రభు వైపుగా గుంపులుగా వెళ్ళడము ఆ యొక్క రాజకీయ నాయకులకు ఆ దినంలో ఆ యేసు ప్రభుల వారు వైపు వెళ్ళడము అప్పుడున్నటువంటి నాయకులకు నచ్చలేదు. కనుకనే యేసు ప్రభుల వారు ప్రజాదరణ పొందుతున్నాడు. మరి ఎప్పుడు? రోమన్ సామ్రాజ్యం, రోమా అధికారులుగా ఉన్నప్పుడు, రోమా అధికారులకు యేసు ప్రభు చేసినటువంటి పనులు ఏమైతే నచ్చలేదు కనుక ఆయనని రాజకీయంగా మేము నష్టపోతామేమో, రాజకీయంగా మేము బలహీనపడతామేమో, రాజకీయంగా మా యొక్క పదవులకు ఇబ్బంది అవుతుందేమో అన్న ఉద్దేశంతో రాజకీయంగా యేసు ప్రభుల వారిని ఎదగకుండా, రాజకీయ ప్రజాదరణ పొందుతున్నటువంటి యేసు ప్రభుల వారిని, ఆ యేసు ప్రభుల వారిని ఏం చేశారు, ఆయనను కృంగదీయడం మొదలు పెట్టారు. మొదటిగా ఏమైంది, మత నాయకులకు వ్యతిరేకత. రెండవదిగా ఏమైంది, రాజకీయ ముప్పు ఏర్పడింది. జీవిస్తున్నామా నిజంగా తండ్రి నువ్వు దొంగతో విధానంగా చేపించిన తండ్రి రెండవ మాటలు ప్రభావితండి. నేను నీవు కూడా నాతో పరదృష్టిలో ఉంటున్నాను వాక్యం సురక్ష అవుతుంది. నిజంగా తండ్రి ప్రభావితండి. నిజంగా తండ్రి